హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇదే మిశ్రమాన్ని మనం ఇంకోలాగా కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇదైతే మురంగడ్డ తురిమి పెట్టుకున్నాం. దీంట్లో కొబ్బరి వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, ఇంకొకటి సోంపు వేసుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. దీంట్లో వేసుకున్నాం నెయ్యి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో. ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఈ మిశ్రమం, మురంగడ్డ మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికినాక పెట్టుకుంటే మనకు యమ్మీ యమ్మీ హల్వా అయితే రెడీ అయిపోతుంది. వేసేసుకోవాలంతా. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం చక్కెర అయినా సరే, బెల్లం అయినా సరే యాడ్ చేసుకోండి. దీన్ని కొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. మంచిగా ఉడుకుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, అది మీరు కనిపెట్టుంటే కమెంట్ చేయండి. లాస్ట్లో చెప్తాది. సస్పెన్స్, చిన్న సస్పెన్స్. ఇది మనం కొత్తగా చేసుకునేది ఏం కాదండి. ఇప్పుడు మన పాతకాలం లాంటి వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ ట్రై చేసారు. కాకపోతే మళ్ళీ మనం రీక్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు కొత్తగా. సో ఈ విధంగా అయిపోద్ది. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇదైతే మనకు మంచి హల్వా అయితే. మీరు కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేనండి. మా పిల్లలు తినరు డ్రై ఫ్రూట్స్. వాటిని మొత్తగా పేస్ట్ చేసి ఏదైనా చేసి తింటారు, లేకపోతే తినరు. నేనైతే ఇంకొక 2 మినిట్స్ ఉడకబెట్టుకొని తీసేస్తాను. ఉడకబెడతాను. అంతే అండి, మంచి హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, రెడీ అయినా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ యమ్మీ హల్వా అయితే రెడీ అయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ఇలాగే చేస్తూ ఉండాలి, మీకు చూపిస్తూ ఉండాలి, మా మిస్టేక్స్ మీరు చెప్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది.
చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని దబాయించి లైక్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.